హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు, పిల్లలు అందరూ ఇంట్లోనే ఉంటారు. సో వాళ్ళకి ఈవినింగ్ చట్పటాగా ఏదైనా స్నాక్ ప్రిపేర్ చేయాలంటే ఇది ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ ఆప్షన్ అండి. సో రెసిపీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ముందు నేను మీకు ఒక పాయింట్ చెప్పాలి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే పర్ఫెక్ట్ టేస్ట్తో వచ్చే బఠానీ చాట్ని మీరు ఇంట్లో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయొచ్చు. రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను 1 కప్పు వరకు పచ్చి బఠానీ ఉంటుంది కదా, పీజన్ పీస్ అంటాం, తెల్ల బఠానీ, దాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్ పోసి కనీసం 6 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. మినిమం సోకింగ్ టైం 6 అవర్స్ అండి. ఈ విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇంకా ఎక్కువసేపు నానబెట్టుకున్నా కూడా నాట్ ఏ ప్రాబ్లం. సో 6 అవర్స్ తర్వాత నేను లిడ్ అనేది ఓపెన్ చేసి చూసారు కదా ఈ బఠానీ అనేది ఎంత బ్యూటిఫుల్ గా నానిపోయిందో. ఇప్పుడు దీని నుంచి ఎక్సెస్ వాటర్ మొత్తం కూడా వంపేసేయండి. నానిన ఈ బఠానీ మొత్తాన్ని ఒక ప్రెషర్ కుక్కర్ లోకి యాడ్ చేసి తగినన్ని వాటర్ పోసి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఇలా ఆయిల్ వేయటం వల్ల మనకి బఠానీ ఉడికేటప్పుడు పైకి చిందకుండా పొంగకుండా ఉంటుంది. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టేసి విజిల్ పెట్టి హై హీట్ లోనే 5 to 6 విజిల్స్ వచ్చే వరకు బాయిలింగ్ చేసుకోవాలి. ఈ విజిల్స్ అని కరెక్ట్ గా చెప్పే కంటే కూడా పప్పు మనకి మెత్తగా ఉడికే వరకు, అంటే బఠానీ మెత్తగా ఉడికే వరకు బాయిలింగ్ చేసుకోవాలనే విషయం గుర్తుంచుకోండి. ఈ లోపు ఒక మిక్సీ జార్లోకి 2 పెద్ద ఉల్లిపాయల్ని రఫ్ గా చాప్ చేసుకున్న ముక్కలు వేసుకోండి. అలాగే మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్ గా అవైలబిలిటీలో ఉంటే ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. లేని వాళ్ళు ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా ఉల్లిపాయలతో పాటే వేసేసేయండి మిక్సీ జార్లోకి. తర్వాత ఒక 2 పెద్ద టొమాటోల్ని రఫ్ గా చాప్ చేసుకుని ఆ ముక్కలు కూడా వేసేయండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వాటర్ ఏమీ యూజ్ చేయకుండా వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా గ్రైండింగ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మీన్వైల్ మన బఠానీ కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది. సో మనకి బఠానీ ఉడికింది లేనిది ఎలా తెలుస్తుందంటే, ఉడికిన ఈ బఠానీ గింజల నుంచి ఒకటి తీసుకుని చేత్తో మెదపండి. అది ఈజీగా వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు మ్యాష్ అయిపోతే మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిందని అర్థం. ఇప్పుడు ఉడికించిన ఈ బఠానీ నుంచి హాఫ్ క్వాంటిటీని కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి యాడ్ చేసి వాటర్ ఏమీ యూజ్ చేయకుండా వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు స్మూత్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండింగ్ చేసుకోవాలి. రిమైనింగ్ హాఫ్ క్వాంటిటీని మనం ఫర్దర్ రెసిపీ ప్రిపరేషన్ లో యూజ్ చేస్తాం. చూపించిన ఇంగ్రీడియంట్స్ అండ్ మెజర్మెంట్స్ యూజ్ చేసి పాటించండి. పక్కాగా స్ట్రీట్ స్టైల్లో దొరికే బఠానీ చాట్ రెసిపీ అనేది ఇంట్లో మీరే రిక్రియేట్ చేసేయచ్చు. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి ఉంచుకున్నటువంటి ఉల్లి టొమాటో మిశ్రమం ఇందులోకి వేసి ఫ్లేమ్ ని మీడియంలో ఉంచుకుని ఈ మిశ్రమం నుంచి పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకుంటూనే ఉండాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనకి ఆయిల్ కూడా పక్కకి సెపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఫ్లేమ్ ని లోలోకి అడ్జస్ట్ చేసుకుని ఇందాక మనం గ్రైండ్ చేసి ఉంచుకున్నటువంటి బఠానీ మిశ్రమం ఏదైతే ఉందో ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి వేసేయండి. ఒకసారి బాగా కలుపుకుని 2 నిమిషాల పాటు లో హీట్ లోనే కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ఇందాక మనం పక్కన ఉంచుకున్నటువంటి బఠానీ ఏదైతే ఉందో ఆ బఠానీ మిశ్రమాన్ని మిగిలిన వాటర్ ఏదైతే ఉందో బాయిలింగ్ యూజ్ చేసిన వాటర్ తో సహా ఈ కడాయిలోకి వేసేయండి. రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకోండి. రెసిపీ ప్రిపరేషన్ లో నేను సాల్ట్, కారం క్వాంటిటీస్ ఎగ్జాక్ట్లీ మెన్షన్ చేయట్లేదు. మీ టేస్ట్ కి అనుగుణంగా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. పసుపు బాయిలింగ్ చేసుకునేటప్పుడు వేసుకోవాలి, అలాగే ఇక్కడ కుక్ అయ్యేటప్పుడు కూడా వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకుని ఒక 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా పౌడర్ వేసుకుని బాగా కలుపుకోండి. చాట్ మసాలా పౌడర్ యాడింగ్ అనేది అస్సలు స్కిప్ ఆఫ్ చేయండి. ఈ బఠానీ చాట్ టేస్ట్ మొత్తం కూడా ఈ చాట్ మసాలా పౌడర్ మనం వేసిన దాన్ని బట్టే వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి జీలకర్ర పొడిని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి ధనియాల్ని పొడిగా చేసుకుని అది వేసుకోండి. ఈ డ్రై రోస్ట్ చేసుకోవటం వల్ల ఇవి లోపల అంతటి వరకు ఫ్రై అయ్యి తినేటప్పుడు ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా వేసుకోండి. తర్వాత ఇందులోకి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. బఠానీ చాట్ ఎప్పుడు కూడా బాగా థిక్గా ఉండకూడదు, అలాగని బాగా డైల్యూటెడ్ గా కూడా ఉండకూడదు. కొంచెం సెమీ థిక్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. సో వాటర్ కన్సిస్టెన్సీ అనేది దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఈ కడాయికి సరిపడా లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం హీట్ లోనే కుక్ చేసుకోండి. మధ్యలో ఒకసారి లిడ్ అనేది ఓపెన్ చేసి చెక్ చేసుకోండి, లేదా అడుగు మాడిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీడియో క్లిప్ లో చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ వస్తే ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయండి. బఠానీ చాట్ని ఎప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే దాని ఫుల్ ఫ్లెష్ టేస్ట్ అనేది మనం ఇంట్లో ఎంజాయ్ చేయగలమండి. సో ఇలా బఠానీ చాట్ని ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోండి. డిష్ అవుట్ చేసుకున్న తర్వాత దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఆకుల్ని కాడలతో సహా వేసేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయని వీలైనంత చిన్న ముక్కలుగా తరిగి ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. నేను సేమ్ మనకి బండి మీద దొరికే బఠానీ చాట్ టెక్స్చర్ రావడం కోసం నేను ఇలా పైన టాపింగ్స్ లాగా యాడ్ చేస్తున్నాను. మీకు ఇలా యాడ్ చేసి తర్వాత తినేటప్పుడు మిక్స్ చేసుకోవడం కష్టం అనుకుంటే ఇందాక కడాయిలో ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసే ముందే డైరెక్ట్ గా యాడ్ చేసేయచ్చు. అలాగే ఒక చిన్న టొమాటోని
వీలైనంత చిన్న ముక్కలుగా తరిగి దాన్ని కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ వరకు బాగా సన్నగా తురుముకున్నటువంటి క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి. క్యారెట్ తురుము అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే క్యారెట్ ని తురుముకుని వేసుకోండి. వేసుకోకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు టేస్ట్ లో. బట్ కలర్ వైజ్ అండ్ టేస్ట్ వైజ్ బాగుంటుందన్న ఉద్దేశంతో నేను వేశాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, దీనిపైకి మీ దగ్గర కార్న్ఫ్లేక్స్ అవైలబిలిటీలో ఉంటే కార్న్ఫ్లేక్స్ ని క్రష్ చేసుకుని వేసుకోండి. ఆరల్స్ సన్న కారపూస అంటే దాన్ని కూడా వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నిమ్మకాయ రసం వేసి వేడివేడిగా మీ ఇంట్లో వాళ్ళకి అందించి చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుంటాను. ఇప్పుడే దాకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.